ఈ వింత మనిషికి బాగా ఆకలి వేయడంతో ఆ అడవిలో కనపడిన ఒక పురుగును తీసుకుని తినాలనుకుంటాడు. అయితే ఆ పురుగును తినబోతూ ఉండగా అది ఒక్కసారిగా ఉబ్బిపోతూ ఉంటుంది. అప్పుడే అతడికి అనుమానంగా అనిపించి ఆ పురుగును దూరంగా విసిరేస్తాడు. అయితే ఆ పురుగు కింద పడగానే పెద్దని శబ్దంతో పేలిపోతుంది. ఆ తరువాత ఇతడు ఆహారం కోసం ఆ వింతైన అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఇంతలో ఈ వింత మనిషికి కదులుతూ ఉన్న వింతైన అడవి పండ్లు కనపడతాయి. అప్పుడు ఇతడు ఆ పండ్లను తీసుకుని తినాలనుకుంటాడు. కానీ చూస్తుండగానే ఆ విచిత్ర పండ్లు ఒక్కసారిగా పేలిపోయి అందులో నుండి ఒక కెమికల్ బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇతడు వెనక్కి తిరిగి చూడగా ఒక పెద్దని డ్రాగన్ ఇతడి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ఇతడి చుట్టూ ఉన్న ఆ వింత చెట్లు ఒక్కొక్కటిగా పేలిపోతూ ఆ పండ్లలో నుంచి వచ్చిన రసాయనం ఈ వింత మనిషికి తగులుతూ ఉంటుంది. అయితే కొద్ది దూరం వెళ్లిన తరువాత ఆ వింత పండ్లకు ఉన్న ముళ్ళు ఇతడికి గుచ్చుకోగానే ఒక్కసారిగా ఇతడు స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఆ భారీ డ్రాగన్ ఇతన్ని చంపేయడానికి దగ్గరికి వస్తుంది. కానీ అప్పుడే ఎవరో వచ్చి ఆ డ్రాగన్ ని పట్టుకుని మొక్కలుగా నరికి చంపేస్తారు. అయితే అది ఎవరో కాదు, ఒక అమ్మాయి. ఆమె ఇతన్ని ఆ డ్రాగన్ బారి నుండి కాపాడి పైకి లేపుతుంది. అప్పుడు ఇతడికి మనిషిని చూడగానే కోపం వచ్చి ఆమెను పట్టుకుని పైకి లేపేసరికి ఆ అమ్మాయికి సగం శరీరం మాత్రమే ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి నా మిగతా శరీరం ఎక్కడో పోయిందని వాటిని వెతికిస్తే నిన్ను ఆహారం ఉన్న చోటకి తీసుకువెళ్తానని చెప్తుంది. అప్పుడు వీరిద్దరూ ఆ అడవిలో వెళ్తూ ఉండగా వీళ్ళకి ఒక వింత కోతి కనపడుతుంది. అయితే ఆకలితో ఉన్న ఈ రాక్షసుడు ఆ కోతిని పట్టుకుని దాన్ని తినేయాలని ప్రయత్నిస్తాడు. కానీ అదే సమయంలో ఒక భారీ అడవి దున్న నేరుగా వీళ్ల మీదకి చంపేయడానికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ రాక్షసుడు తన దగ్గర ఉన్న మాయా కత్తి తీసి దాన్ని నేరుగా ఆ అడవి దున్న మీదకు విసరగా ఆ ఖడ్గం ఒక్కసారిగా మెరుస్తూ ఈ భారీ అడవి మృగాన్ని 2 ముక్కలుగా చీల్చేస్తుంది. కానీ ఇంతలోనే వీళ్ళిద్దరిని ఒక మాన్స్టర్ పట్టేసుకుని వీళ్ళిద్దరిని తినేయడానికి పైకి లాగుతూ ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.